మహాకుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం. ఇక్కడ వేలాది మంది సాధువులు మరియు భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. నాగ సాధువుగా మారడానికి ఒక వ్యక్తి సంపూర్ణంగా భవబంధాలను వదిలివేయాలి. ఈ మార్గంలో 6 నెలల నుండి 12 సంవత్సరాల పాటు కఠినమైన శిక్షణ పొందుతారు. వీరు విభూది పూసుకుని, రుద్రాక్షలు ధరించి శివుని భక్తిగా జీవిస్తారు. ఒక సాధువు ఆగడ పెద్దలను కలుసుకుని వారి అనుమతి పొందాలి. ఒకసారి వారు తిరస్కరిస్తే తర్వాత మళ్లీ అవకాశం ఉండదు. వీరు దిగంబరంగా జీవించాలి, భిక్షాటన ద్వారా మాత్రమే భోజనం చేయాలి, రోజుకు ఒక్కసారి భుజించాలి, లేకపోతే ఉపవాసం ఉండాలి. వీరు 5 దేవతలను మాత్రమే పూజిస్తారు: శివుడు, శక్తి, వినాయకుడు, విష్ణువు, సూర్యుడు. వారి శిక్షణ అవధూత స్థాయి నుంచి ఆచార్య మండలేశ్వరుడి వరకు కొనసాగుతుంది. చివరి స్థాయికి చేరుకున్నవారు చావుపుట్టుకలను శాసించే శక్తిని పొందుతారని నమ్మకం. ఈ రోజుల్లో నాగ సాధువులను కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాల్లో చూడవచ్చు, కానీ ఎక్కువ మంది హిమాలయాల గుహల్లో ధ్యానంలో ఉంటారు. ధర్మ పరిరక్షణ కోసం అవసరమైనప్పుడు మాత్రమే బయటికొచ్చి కాలరుద్రులుగా మారుతారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఓం నమః శివాయ.